అంటే మీరు ఇందాక అన్నారు అది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లాగా అవును మాట్లాడినట్టు మరి. ఉంది అని అన్నారు. కానీ ఆవిడ వెనక పలానా వ్యక్తి ఉన్నారు, పలానా వాళ్ళు మాట్లాడిస్తున్నారని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి గూడా ధైర్యం చేసి ఒక రాజకీయ ఆరోపణ అంటే చేయలేకపోతుంది? ధైర్యం లేక గాదు. ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియదా? ఇవాళ రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన మాటలే మీ నోటి నుంచి వస్తున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎం నోటి నుండి వచ్చిన మాటలే మీ నోటి నుంచి వస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతున్నా, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా, ఆ మాటలే మీ నోటి వాళ్ళు ముందు మాట్లాడుతుర్రు, వెనకాల మీరు దాన్ని నిజం చేస్తుర్రు గదా! ఇవాళ కాళేశ్వరం పైన అవినీతి జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మొత్తం అవినీతిమయం అనేది చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇవాళ కొత్తగా కనపడ్డాయా మీకు? వాళ్ళదే మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడన్నా నిరూపణ అయిందా? ఏమన్నా ఆధారాలతో సహా చెప్పండి మరి. ఇప్ చెప్పాలి గదా! నిరూపణ చేయాలి గదా! వాళ్ళు మాట్లాడినట్టే మీరు మాట్లాడితే మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు గదా! మరి అప్పుడు మాట్లాడని మాటలు ఇప్పుడు మీరేదో ఆశించి, ఇప్పుడు ఎవరి మేలో మెప్పు పొందడానికి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. మీరు పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. ఎవరం అద్దంటలేం గదా! ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలిచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక పరిపాలన ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇవాళ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రం రావడానికి సంబంధం లేని వ్యక్తులు ఇవాళ అక్కడ ఉన్నారు. వాళ్ళ ముందట వాళ్ళ మెప్పు పొందడం కోసం మీరు మాట్లాడితే ఇక మీకు వాళ్ళకున్న తేడా ఏమున్నది అనేది మా భావన.